సో ఈ వీడియోలో ఫుల్ యాడర్ గురించి అంటే ఫుల్ యాడర్ కోడ్ గురించి మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫుల్ యాడర్ గేట్ లెవెలింగ్ కోడ్ నేను ఆఫ్ యాడర్ నుంచి తీసుకుంటున్నాను. అంటే ఆఫ్ యాడర్ నుంచి రాస్తాను కోడ్. సో అది ఎలా కన్వర్ట్ చేస్తాను ఆఫ్ యాడర్ నుంచి ఫుల్ యాడర్కి, సో అదంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫస్ట్ ఫుల్ యాడర్ గురించి అర్థం కావాలి. ఆఫ్ యాడర్ ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫుల్ యాడర్లో ఏంటంటే 3 ఇన్పుట్స్ ఉంటాయి. అదే ఆఫ్ యాడర్కి ఫుల్ యాడర్కి తేడా. సేమ్ 2 అవుట్పుట్స్ ఉంటాయి కానీ ఇన్పుట్స్ అయితే మారుతాయి. త్రీ ఇన్పుట్స్ ఉంటాయి. ఏబిసిఇన్ అని ఏదో ఒకటి మనకు నచ్చినవి ఇవ్వచ్చు. దాని తర్వాత అవుట్పుట్ ఏంటి, సమ్ క్యారీ దీనికి కూడా. సో ఒకటి చేంజ్ ఏంటంటే సిఇన్ అనే ఎక్స్ట్రాగా వస్తుంది, అది ఫుల్ యాడర్లోకి వస్తుంది. 3 బిట్ అయితే ఫుల్ యాడర్, 2 బిట్ అయితే ఆఫ్ యాడర్. సో దాని తర్వాత సేమ్ యాజ్ యూజువల్ మోడల్లోనే మీకు ఆఫ్ యాడర్ నుంచి ఫుల్ యాడర్ ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ మనం ఫుల్ యాడర్ త్రూ టేబుల్ అంతా తెలుసుకుందాం. గేట్ లెవెల్ మోడలింగ్లో గేట్స్ యూజ్ చేసి ఎలా కన్వర్ట్ చేయాలా అని అంతా నీట్గా చెప్తాను చూడండి. ఫస్ట్ త్రూ టేబుల్ గురించి తెలుసుకుందాం. ఏబిసిఇన్ 3 ఇన్పుట్స్, ఇవన్నీ ఇన్పుట్స్. అవుట్పుట్స్ ఏంటి, సమ్ క్యారీ అవుట్పుట్. ఇవి 2 అవుట్పుట్స్. ముందు 0 0 0 కాంబినేషన్స్ ఫస్ట్ చేస్తుంది. తర్వాత 0 1 1 0 1 1 ఇవన్నీ ఫస్ట్ జీరోలు వస్తాయి. దాని తర్వాత సేమ్ 0 0 0 1 1 0 1 1 దీనికి 1s వస్తాయి అంతే. ఓకే, కాంబినేషన్స్ తెలుసు. 0 0 అయితే ఏంటి 0 0 0 1 అయితే సమ్ 1 క్యారీ 0. సింపుల్గా చెప్తాను చూడండి. ఒక 1 ఉందంటే సమ్ 1 అవుద్ది, క్యారీ 0 అవుద్ది. ఇక్కడ చూడండి 0 1 0 కాబట్టి సమ్ 1 క్యారీ 0. 2 1s ఉంటే ఏంటవుద్ది, సమ్ 0 క్యారీ 1 అవుద్ది. ఇక్కడ ఏంటో ఒక 1 ఉంది కాబట్టి 1 0. 2 1s ఉన్నాయి కాబట్టి 0 1. 2 1s ఉన్నాయి కాబట్టి 0 1. ఇక్కడ ఒక్కరే లాస్ట్ కేసు ఆల్ 3 1s కదా. 3 1s ఉన్నప్పుడు సమ్ 1 క్యారీ 1 అవుద్ది. ఇకనే ఇది 3 ఇన్పుట్, ఫుల్ యాడర్ కదా. ఫుల్ యాడర్ 3 ఇన్పుట్, నాండ్ గేట్ 3 ఇన్పుట్, ఆర్ గేట్ అది ఇచ్చేది. ఓకేనా, ఏబిసిఇన్ సమ్ క్యారీ. ఓకేనా, ఇది మీకు ట్రూ టేబుల్. ఇందులో నుంచి కే మ్యాప్ ఎలా కన్వర్ట్ చేయాలి మీరు ట్రై చేయండి. చెప్పేస్తాను చూడండి కే మ్యాప్ ఎలా కన్వర్ట్ చేయాలి. మీకు ముందు సార్లాగే కే మ్యాప్ అవుట్పుట్స్కి రాస్తాం. ఇక్కడ అవుట్పుట్స్ ఏంటంటే సమ్ క్యారీ ఉంది కాబట్టి సమ్ క్యారీకి 2 వేరువేరేగా ఎక్స్ప్రెషన్స్ లాగుతాం. సమ్ క్యారీ ఫస్ట్ సమ్కి చేద్దాం. సమ్ కే మ్యాప్ చేద్దాం. సమ్కి ఏంటి, ఇది 3 ఇన్పుట్స్ కాబట్టి ఏటవుద్ది 3 × 3 3కి వస్తుంది. 3 rows 3 columns. ఓకేనా, ఎలాగొస్తుంది చూడండి. అంటే 3 × 3 9 boxes వస్తాయా, లెక్కేద్దాం. ఫస్ట్ కండిషన్లోన ఈ ఏబి నేను ఇక్కడ ఇచ్చి సి ఇక్కడ ఇస్తున్నాను. అంటే ఇక్కడ ఏబి అంటే ఎన్ని కండిషన్స్ రావచ్చు, 4 కండిషన్స్ రావచ్చు. 0 0 0 1 1 0 1 1 4 కండిషన్స్ కాబట్టి 1 2 3 4. ఓకేనా, అర్థమై ఉంటుంది. దాని తర్వాత సి అంతే. 1 2 3 4 5 6 7 8 బాక్స్ వచ్చాయి కదా. 8 బాక్సెస్ వచ్చాయి కాబట్టి 3 × 3 కాదు 2 × 3. అంటే 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 2 × 2 x 2 అయిందని. యాక్చువల్గా 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 2 x 2 అయింది. ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 2 × 3. ఓకేనా, ఇక్కడ 0 0 ఫస్ట్ కండిషన్లో 0 0 అప్పుడు ఏంటవుద్ది మీకు చెప్పాను. 0 వస్తే ఆ కండిషన్ ఆ వేరియబుల్ యొక్క బార్ వస్తుంది. ఏ బార్ వచ్చింది, అది 1 వచ్చిందంటే ఏ అని వచ్చినట్లు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 0 0 0 1 1 1 వస్తుంది. ఇక్కడే మనకి తేడా తెలియాలి. 1 0 యాక్చువల్గా ఇది గ్రే కోడ్ లాగా ఉంటుందండి. కే మ్యాప్ అంటే గ్రే కోడ్ అవన్నీ మీకు డిఎల్డీలో చెప్తే మీకు బాగా అర్థమవుద్ది. యాక్చువల్గా ఏంటంటే కే మ్యాప్కి ప్రతి దానికి అంటే ఇది 0 0 ఉంది. 0 1కి వెళ్ళినప్పుడు ఒకటే చేంజ్ అవ్వాలి. ఇక్కడ చూడు 0 కాన్స్టెంట్ ఉండి 1 చేంజ్ అయింది. ఇక్కడ 0 1 నుంచి 1 1కి వెళ్ళినప్పుడు 0 నుంచి 1కి చేంజ్ అయింది. 1 1 కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ 1 0కి చేంజ్ అయినప్పుడు 1 కాన్స్టెంట్ ఉంది, 0 చేంజ్ అయింది. అంటే ఒక్క సింబలే చేంజ్ అవ్వాలి. అదే ఇక్కడ నేను 1 0 అని ఇక్కడ రాసాను అనుకోండి, 2 చేంజ్ అవుతుంది. 1 నుంచి 0కి వెళ్ళింది, 0 నుంచి 1కి వెళ్ళింది. కాబట్టి ఒకటే చేంజ్ అవ్వాలి, ఒక్క సింబలే చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఏంటి 0
1 ఒక సెమ్లో చేంజ్ అవుతుంది. 0 నుంచి 1కి వెళ్ళింది, 0 నుంచి 1కి వెళ్ళింది, 0 అలా కాన్స్టెంట్గా ఉండిపోయింది. 1 నుంచి 1కి వచ్చింది, 0 ఏం 1 కన్వర్ట్ అయ్యింది. 1 నుంచి 0కి వెళ్ళింది, 1 కాన్స్టెంట్గా ఉండిపోయింది. ఓకేనా, అర్థమై ఉంటుంది ఎందుకు నేను 1 పైన రాసానని. అది ఇక్కడ మీరు చెప్పండి, 0 0 అంటే ఏ బార్ బి బార్, 0 1 అంటే ఏ బార్ బి, ఎందుకంటే 1 ఉంది కదా బి దగ్గర, అందు గురించి ఏ బి, దీని తర్వాత ఏ బి బార్, ఎందుకంటే బి దగ్గర 0 ఉంది కాబట్టి. ఇక సి బారు సి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి చెక్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ 1 అయిందో అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ సమ్ దగ్గర 1 అయింది, ఇక్కడ ఒక 1 అయింది, 2 3 4 కండిషన్ దగ్గర 1 అయింది, అది ఎక్కడెక్కడ చూసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మనం ఇది కూడా ఇవ్వచ్చు, ఇది M0 అవుద్ది, M1 M2 M3 M4 M5 M6 M7. ఇక్కడ 7 కండిషన్స్ ఉన్నాయి కదా, 7 ఇవి ఉంటాయి. మీకు యాక్చువల్గా ఎన్ని బాక్సెస్ ఉంటాయో ఇక్కడ మీకు క్లియర్ చెప్పవచ్చు. ఇక్కడ 8 కాంబినేషన్స్ ఉంటాయి, 8 కాంబినేషన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 8 బాక్సెస్ ఉండాలి. దానికంటే ఒకటి ఎక్కువ ఉండకూడదు, ఒకటి తక్కువ ఉండకూడదు. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 అంటే ఇక్కడ 8 కండిషన్స్ ఉంటే ఇక్కడ 8 బాక్సెస్ ఉండాలి. అది పర్ఫెక్ట్. 2 into 3 అవన్నీ రాంగ్, ఇది 8 ఇలా రాయాలని. ఓకేనా, అర్థమై ఉంటుంది. దాని తర్వాత 0 0 1 0 0 1 అంటే M1 చూడండి, M1 మీరు అలాగైనా రాసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ మీరు 0 0 1 ఉంది, 0 0 1 ఇక్కడ ఎక్స్ వచ్చింది. ఓకే, 0 0 1. దాని తర్వాత 0 1 0 0 1 0 ఇక్కడ ఒక దగ్గర ఎక్స్ వచ్చింది. 0 1 0 0 0 1 చూడండి. కాకపోతే ఇదేటవుద్ది, ఇది M0 అండి, ఇది M1 M2 M3 M4 M5 M6 M7 ఎక్కడెక్కడ 1 వచ్చింది చూసుకోండి. M1 దగ్గర 1 వచ్చింది, M2 దగ్గర, M1 దగ్గర 1 వచ్చింది, M2 దగ్గర, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. M4 దగ్గర 1 వచ్చింది, M4 అంటే ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చిందా. ఓకే, M7 దగ్గర 1 వచ్చింది, M7 అంటే ఇక్కడ. ఓకేనా, 4 ఇది 4 బాక్సెస్లో విడిగొట్టి రాయాలి. కాంబినేషన్ ఇది యాక్చువల్గా ఇలాగా ఇది గ్రూప్ చేసుకొని కూడా రాయొచ్చు, మీకు కన్ఫ్యూజన్ ఉంటుందని ఫస్ట్ టైం కాబట్టి నేను వేరేగా రాస్తున్నాను. ఇలాగా అంటే 2 అడ్జసెంట్గా వస్తే ఇలాగ మ్యాప్ చేయొచ్చు, ఇక్కడ వచ్చినా ఇలా మ్యాప్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ బార్ అంటే 3 ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి అనుకోండి, ఈ బార్ దగ్గర ఎక్స్ వచ్చినా మ్యాప్ చేయొచ్చు. అది మ్యాప్ చేసి ఒక సింబల్ రెడ్యూస్ అవుద్ది. మీకు క్లియర్ కే మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు కింద కామెంట్ చేయండి. నేను మొత్తం కే మ్యాప్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పెద్ద వీడియో అవుద్ది, ఎందుకంటే ఈ వీడియోలో మీకు కంజిగా అయిపోద్ది. సో అందుగురించి సమ్ ఎందుకంటే నేను ఇక్కడ సమ్ రాసానంటే సమ్ కే మ్యాప్ రాసాను కానీ సమ్ రాసాను. ఓకేనా, దాని తర్వాత ఏ సింబల్స్ వచ్చాయి, M1 M2 M4 M7 M1 ప్లస్ M2 ప్లస్ M4 ప్లస్ M7. ఆ M1 ఏంటి, M1 0 0 1 కాబట్టి ఏ బార్ బి బార్, నేను ఇక్కడ చూసి రాస్తున్నాను. ఇక్కడ సింబల్ వచ్చింది ఏ బార్ బి బార్ సి, ఏ బార్ బి బార్ సి ప్లస్ M2 ఇక్కడ ఏంటొచ్చింది ఏ బార్ బి సి బార్. ఇక్కడ చూడండి ఏ బార్ బి సి బార్, ఇది చూడండి ఈ కండిషన్, ఏ బార్ బి సి బార్ ప్లస్ M4 ఏంటి ఏ బి సి బార్ ప్లస్ M7 ఏంటి వచ్చింది ఏ బి బార్ సి. ఓకేనా, రాస్తాను మొత్తం కండిషన్ రాస్తాను. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయాలి. ఎలాగా కామన్ తీద్దాం, సి కామన్ తెస్తే ఏ బి బార్ ప్లస్ ఏ బి హోల్ బార్. ఓకేనా, దీన్ని ప్లస్ సి బార్ ఏ యాక్చువల్గా ఏంటి తెలుగు వస్తుంది, ఏ బార్ బి ప్లస్ బిఏ బార్ రావాలి. యాక్చువల్లీ ఎక్కడ తప్పు చేసామా, ఎక్కడో తప్పు చేసామండి, ఒక్క నిమిషం. మనం కరెక్ట్గానే గీసాం నేను సింబల్స్. క్యారీ అన్న దాని తర్వాత
M4 100 100 కదా, ఇదేంటిది 100 ఎక్కడ వస్తుంది కదా, ఎక్కడ తప్పు చేసాము, 110 M4 అని ఇక్కడ నేను తప్పు చెప్పానండి మళ్ళీ. అంటే నేను చాలా పెద్ద తప్పు చేశాను. అదే నేను అంటే సారీ కూడా నేను చెప్పడానికి కూడా నిధి లేదు, ఎందుకంటే ఎవడైనా స్కిప్ చేసేస్తే ఆడు ఎలాగ అర్థం చేసుకుంటాడు. నేను ఇక్కడ M4 రాదండి, ఇక్కడ వస్తుంది M4, ఇక్కడ వచ్చి M5 ఇక్కడ వస్తుంది, M6 పైన వచ్చి M7 పైన వస్తుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ కింద ఇది 0001 1 తర్వాత 2 ఎక్కడొచ్చింది, ఎక్కడ వచ్చింది కాబట్టి 3 తర్వాత 4 ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలి. 4 5 దాని తర్వాత పైకి వెళ్తుంది 6 7, ఎందుకంటే 11 లాస్ట్ కదా, 0 1 2 3. అలాగే M0 M1 M2 M3 M4 M5. ఇది మీకు కరెక్టే లేదో మీకు తెలియాలంటే సింపుల్గా ఇక్కడ ఏంటుంది 100 ఉంది, అదేంటి నేను ఇందాక ఏట్ రాశాను, ఇక్కడ M6 అని రాశాను. 100 దగ్గర ఎంత ఉంది, 100 దగ్గర M4 అని ఉంది. చూసారా, ఇది ఈ రెండు మ్యాప్ చేసుకోండి అండి, అంతే. రెండు మ్యాప్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నేనే తప్పు చెప్పాను, ఎందుకంటే ఈ అంత పెద్ద తప్పు చూడండి. M0 M1 నిజంగా నేను సారీ చెప్తున్నాను, నిజంగా నా వల్ల పెద్ద తప్పు అయింది. M2 M3 M4 కిందకు వస్తుంది, ఎందుకంటే 10 ఉంది, ఇక్కడ 0 1 2. ఎందుకంటే ఇక్కడ ఇలా మార్చాను చెప్పాను, గ్రే కోడ్ ఇది యాక్చువల్గా కే మ్యాప్లో ఒక సింబలే చేంజ్ అవ్వాలి, అట్ ఎ టైం ఒక సింబలే చేంజ్ అవ్వాలి. 3 మ్యాప్ కే 3 4 అంటే 4x4 కే మ్యాప్ కూడా ఒకటి చెప్తాను మీకు ఎగ్జాంపుల్గా, అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది. నేను సగం చెప్పాను, అందుగురించి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. 4x4 కే మ్యాప్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో మీకు అప్పుడు కే మ్యాప్ గురించి మొత్తం అర్థమవుద్ది. నేను మిస్టేక్స్ కూడా అది ఎందుకు ఒక సింబల్ ఎందుకు చేంజ్ చేయాలి, 2 సింబల్స్ ఎందుకు చేంజ్ అవ్వకూడదు కూడా నేను నీట్గా చెప్తాను. ఒక సింబలే చేంజ్ అవ్వాలి కాబట్టి 01 నుంచి డైరెక్ట్ 10కి వెళ్ళామనుకో 2 సింబల్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి అవ్వదు. అందుగురించి 11 ఇక్కడ పైన వచ్చి 10 కిందకు వస్తుంది. 10 కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 000 M0 001 M1 010 M2. ఇది రెండు మ్యాప్ చేస్తుంది. 011 3 M3 110 ఇక్కడ M4 వస్తుందా, 110 M6, అందుగురించి అక్కడ M6 రాయాలి. 111 M7, అందుగురించి తప్పు వస్తుంది. ఎలా తప్పు అయింది అని వస్తుంది. నెక్స్ట్ M4 దగ్గర 1 అయింది కదా, అంటే ఇక్కడ 1 అయినట్టు. M7 దగ్గర 1 అంటే ఇక్కడ 1 అయినట్టు. అది తప్పు వస్తుంది అని అనుకున్నాను. ఇక్కడ క్లియర్గా అర్థమై ఉంటుంది. చూడండి ఇక్కడ 1 లేదు, ఇక్కడ X లేదు, ఇక్కడ X లేదు. M4 ఇది, M7 ఇది. మీకు ఎందుకో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు మర్చిపోతే మీరు ఇక్కడ ఇలా సింబల్స్ గీసుకుంటారు కదా, 000 M0 001 M1 010 M2 011 M3 110 M6 111 M7 111 M7 100 M4 101 M5. ఓకే, క్లియర్ అర్థమైందా? నేను ఇంత వరస్ట్ మిస్టేక్ చేసిన తర్వాత సారీ M4 M7 మార్చింది కదా, అయితే ఇది ఒకటి మార్చాలి, ఇది ఒకటి మార్చాలి. M1 M2 కరెక్టే. సో M4 అవుద్ది, అది తప్పు వస్తుంది అని అనుకున్నాను నేను. M4 వస్తుంది చెప్పండి. M4 ఇక్కడ ఉంది 100 A B బార్ C బార్ A B బార్ C బార్ ప్లస్ M7 వచ్చింది ABC. ఇప్పుడు కామన్ తీయండి. C ఉండింది ఈ 2 టర్మ్స్కి C ఉన్నాయి కాబట్టి C కామన్ తీస్తే అవుద్ది A బార్ B బార్ ప్లస్ AB. ఓకే, C కామన్ తీస్తాను, A బార్ B బార్ AB కామన్ అయింది. నెక్స్ట్ C బార్ కామన్ తీస్తాను అనుకోండి, C బార్ కామన్ తీస్తాను, అది A B బార్ ప్లస్ B A బార్. చూడండి C బార్ కామన్ తీస్తాను, B A బార్, C బార్ కామన్ తీస్తాను, B బార్ A. చూడండి అది ఇక్కడ రాస్తాను. ఇది ఎలా రాసుకోవచ్చు, C ప్లస్ AB హోల్ బార్ ప్లస్ AB ప్లస్ C
సి బార్ ఏ ఎగ్జార్ బి. దీన్ని సింప్లిఫై చేసామంటే ఇది డిమార్గన్స్ లా యూజ్ చేసుకొని సింప్లిఫై చేస్తాం. అప్పుడు ఏంటవుద్దంటే ఇది యాక్చువల్గా దీనిని సిఇన్ అనేది ఇక్కడ క్యారీ కోడ్ సి అని రాస్తాం కదా, మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. నేను సిఇన్ తీసి సి అని రాయండి. ఎందుకు సిఇన్ ఇన్ ఇప్పుడు అన్ని మార్చడం బదులు ఇక్కడ సి అని అవుతుంది. మనం ఇక్కడ ఎందుకంటే సి అని ఆల్రెడీ రాస్తాం కాబట్టి అన్ని మార్చడం కంటే ఇక్కడ ఒక దగ్గర సి అని రాస్తే అయిపోద్ది. ఓకేనా. ఇది యాక్చువల్గా ఏ ఎగ్జార్ బి కదా, ఇది కూడా ఏ ఎగ్జార్ బిగా కన్వర్ట్ చేసుకోవచ్చు. బార్ వస్తుంది, ఏ ఎగ్జార్ బి ఓల్డ్ బార్ వస్తుంది. అప్పుడు సి బార్ ఏ బార్ బి. ఇది ఎలాగొస్తుంది అంటే డిమార్గన్స్ లాగా కన్వర్ట్ చేసుకొని చేయాలి. అది పెద్ద ఫామ్లో వస్తుంది. మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. దాని తర్వాత ఇదేంటింది, ఇది ఏ బి బార్ ప్లస్ బి ఏ బార్. ఇది 3 అప్డేట్ అవుతుంది. ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి ఇది ఫస్ట్ సమ్. ఓకేనా. ఇది లాస్ట్ ప్రూవ్ చేసాం. సమ్ ఇది ఫస్ట్ ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి ఎగ్జార్ అంటే 3కి ఎగ్జార్ 3 ఎగ్జార్స్ అవ్వాలి. అంతే. ప్లస్ ఉందని అండ్ అదే ఆర్ అని ఇచ్చేది ప్లస్ ఇదే సైకిల్కి వేస్తే ఎగ్జార్ కన్వర్ట్ అవుతుంది. ఇది ఎగ్జార్స్. ఓకేనా. దీని తర్వాత ఇప్పుడు క్యారీకి వేరే క్యారీ అయిపోయింది. ఇప్పుడు క్యారీ గురించి చూద్దాం. క్యారీ కూడా అంతే సేమ్. క్యారీ కూడా సేమ్ 3 ఇన్పుట్ కదా, సేమ్ అలాగే గీసాం అలా గీయొద్దాం. ఏబి ఎక్కడ వస్తుంది, సి వస్తుంది ఇక్కడ 0 1. అప్పుడు ఏటవుద్ది సి బారు సి. దాని తర్వాత 0 0 0 1 1 1 1 0. అర్థమైంది. ఏ బార్ బి బార్ ఏ బార్ బి ఏబి ఏబి బార్. ఓకే. ఎక్కడెక్కడ 1 వచ్చింది చూసుకోండి. నేను అలాగే చేస్తాను. M0 M1 ఎందుకు తప్పు చేసింది ఇక్కడ చేయొద్దు. M2 M3 M4 ఎక్కడికి వస్తుంది మీకు 1 0 0 4 M4. నెక్స్ట్ 1 0 1 అప్పుడు అవుతుంది 5 M5 1 1 0 M6 311 M7. ఓకే అయిపోయిందా. నేను 311 అంటే 1 1 1 M7. ఇక్కడ ఈ బాక్స్ చూసుకోండి 1 1 0 M6. ఓకే. క్యారీస్ దగ్గర ఎక్కడెక్కడ వచ్చింది 1 చూద్దాం. 1 2 3 4 దగ్గర 1 వచ్చాయి. అది అయితే M3 దగ్గర M5 M6 M7 M3 M5 M6 M7 M3 M5 M6 M7 M5 M6 M7. ఇవి ఒక బార్ అవుతున్నాయి, ఇవి ఒక కంబైన్ అవుతుంది, ఇది ఒకటి కంబైన్ అవుతుంది. ఇది మీకు ఇలా కాంబినేషన్ ఎలా గీస్తున్నానో నెక్స్ట్ లేదండి ఎడ్జసెంట్గా ఉండింది కంబైన్ చేయాలండి. అది కంబైన్ చేస్తే ఒక 10ని రెడ్యూస్ చేయొచ్చు. ఆ రిడక్షన్ ఎలా అవుతుందో అదంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అలా కంబైన్ చేయకుండా డైరెక్ట్ బాక్స్ నుండి నీటికి చెప్తాను. అది నేను డైరెక్ట్గా లాగుతాను ఎలా. క్యారీ ఇది ఫస్ట్ ఏంటి M3 0 ఏ బార్ బి సి ఏ బార్ బి సి ప్లస్ M6 అంటే ఏబి సి బార్ 7 ఏబిసి ప్లస్ ఏబి బార్ సి. దీన్ని ఇప్పుడు రిడక్షన్ చేయాలంటే ఎలాగా కామన్ తీయమన్నాను. కామన్ తీసుకోవాలి. సికి 3 టర్మ్స్ ఉన్నాయి కామన్ కాబట్టి ఏ బార్ బి ఆలోచించాలి. రాదు ఇది. ఏబి కామన్ తీస్తున్నాం. ఏబి కామన్ తీస్తే సి బార్ ప్లస్ సి వచ్చింది. ఇదిగా ఈ టర్మ్స్ నేను యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ సి కామన్ తీస్తాం అనుకోండి. ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. సి ప్లస్ సి బార్ ఎంత 1 బార్ ప్లస్ 1 ఉద్యమం ఇది నాకు తెలిసినంతవరకు. ఎలాగంటే సి ప్లస్ సి బారు 1 సి 0 అనుకో 0 ప్లస్ 1 అవుతుంది. అదే సి 0 అనుకో సి 0 అయింది అనుకో అప్పుడు ఏటవుద్ది. అదే సి 1 అయింది అనుకో 1 ప్లస్ నాకు తెలియదు, నాకు ఇది ఏటవుతుందో తెలియదు కాబట్టి నేను అంటే వాల్యూస్ ఇచ్చా ఉన్నాను. సి 0 అయినప్పుడు ఇలాగవుద్ది. సి బార్ 1 0 1 అవుతుంది. అంటే ఇది సి బార్గా అవుట్పుట్ వస్తుంది. అదే సి ఈజ్కొస్ట్ 1 ఇచ్చాను అనుకో 1 ప్లస్ 0 అప్పుడు 1 అవుతుంది. అంటే ఏదైనా సి బారే వస్తుంది అవుట్పుట్.
కాబట్టి ఏబి సి బార్ అని రాయొచ్చు. ఏబి సి బార్ ప్లస్ సి ఏ ఎగ్జార్ బి. ఏ ఎగ్జార్ బి అవుద్ది. ఎగ్జార్ బి అయిన తర్వాత ఎలా కన్వర్ట్ చేద్దాం అంటే నేను మళ్ళీ చిన్న తప్పు చేశానండి. సారీ, నేను ఎన్నిసార్లు తప్పు చెప్పినందుకు. చూడండి, సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాను. 0 ప్లస్ 1 అయినప్పుడు 1 అయింది. సి ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చాను. 1 ప్లస్ 0 అప్పుడు 1 అయింది. ఇది సి బారా? సి 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 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చాను కాబట్టి 0 అవ్వాలి, కానీ 1 అయింది అంటే సి వచ్చింది. అంటే నేను ఏ అవుట్పుట్ ఇచ్చినా చూడండి, కామన్గా 1 అనేది అవుట్పుట్ వస్తుంది. అంటే సి ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఏ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అలాగా ఏ ఇంటూ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుద్ది. ఇవి డిఎల్డీలో మీకు క్లియర్గా చెప్తాను. అప్పుడు ఏంటవుద్ది? సి ప్లస్ సి బార్ 1 అవుద్ది. అంటే ఇది 1 ఇంటూ ఏ ప్లస్ బి బార్. అర్థమైందా? ఏబి ప్లస్ సి ఇంటూ ఏ ఎగ్జార్ బి. ఇది క్యారీకి సంబంధించింది. మనకి సమ్కి ఆల్రెడీ వచ్చింది. సమ్కి ఏంటి వచ్చింది? ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి. చూడండి, ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి. సమ్కి ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి. ఇది తీసుకొని ఇప్పుడు మీకు క్లియర్గా గేట్ లెవెల్లో ఎలా చేయాలో అర్థం అవుతుంది. క్యారీ ఒకసారి నీట్గా రాస్తాను. క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ సి ఇంటూ ఏ ఎగ్జార్ బి. ఓకేనా? ఓకే. ఫస్ట్ హాఫ్ యాడర్ నుంచి ఫుల్ యాడర్. అంటే హాఫ్ యాడర్ నుంచి ఫుల్ యాడర్ ఎలా నేను తెస్తున్నానో అర్థం అవ్వాలి. హాఫ్ యాడర్ 2 యూజ్ చేస్తాము. ఫస్ట్ హాఫ్ యాడర్ ఇది అనుకోండి, హాఫ్ యాడర్ 1. ఓకేనా? కనబడుతుందా మీకు? హాఫ్ యాడర్ 1. ఇన్పుట్స్ ఏంటి? ఏ బి. అవుట్పుట్స్ ఏంటి? క్యారీ సమ్ కదా, క్యారీ సమ్. ఇది క్యారీ అనుకోండి, ఇది సమ్. దీని ఇప్పుడు క్యారీ ఏటవుద్ది? ఏ ఇంటూ బి. సమ్ ఏటవుద్ది? ఏ ఎగ్జార్ బి. ఇది మీకు ఎలా రాసానంటే చూడండి, హాఫ్ యాడర్లోన ఎక్కడ రాసాను? ఇది గేట్ లెవెల్ మోడలింగ్లో చూడండి. సమ్ ఏంటి? ఏ ఎగ్జార్ బి వచ్చింది. సమ్ ఏ ఎగ్జార్ బి వచ్చింది. క్యారీ ఏ ఇంటూ బి వచ్చింది. నేను అదే రాసాను చూడండి, క్యారీ ఏ ఇంటూ బి రాసాను, సమ్ ఏ ఎగ్జార్ బి రాసాను. అంతేగాని నేను ఇంకెక్కడి నుంచి ఫార్ములా తేవట్లేదు. మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సమ్ క్యారీ రాశాను కదా. నెక్స్ట్ హాఫ్ యాడర్. హాఫ్ యాడర్ 1, హాఫ్ యాడర్ 2 ఇక్కడ కనెక్ట్ చేశాను చూడండి. హాఫ్ యాడర్ 2 ఇది ఎందుకు కనెక్ట్ చేశానో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏబి 3 ఇన్పుట్స్ కదా. ఫుల్ యాడర్లో నేటి 3 ఇన్పుట్స్ ఏబిసి. ఇక్కడ నేను సి ఇచ్చాను, మీకు సి ఇచ్చాను. ఏ సమ్ క్యారీ. ఓకేనా? ఓకేనా? ఏ ఇచ్చాను. ఇప్పుడు సమ్ ఏటి వస్తుంది, క్యారీ ఏటి వస్తుందో సమ్ క్యారీ ఇక్కడ ఏటోటి వస్తుంది చూడండి. సమ్ 2 క్యారీ 2. సమ్ 2 వాల్యూ ఏటి వస్తుంది మీకు కొంచెం ఎక్స్పెక్ట్ చేయండి. ఏ ఎగ్జార్ బి. దీనికి ఇన్పుట్కి ఇస్తున్నాను సి. ఇప్పుడు ఏటవుద్ది? సమ్ అంటే ఏంటి? ఏబికి ఎగ్జార్. అంటే ఏ 2 ఇన్పుట్స్ ఇచ్చామో ఆ రెండింటి మధ్యన ఎగ్జార్. ఇప్పుడు ఏ ఎగ్జార్ బి ఒక ఇన్పుట్, సి ఒక ఇన్పుట్. కాబట్టి సమ్ 3 ఇన్పుట్ ఏటవుద్ది? సమ్ 3 అవుట్పుట్ ఏటవుద్ది? సి ఎగ్జార్ ఏ ఎగ్జార్ బి. మీకు అర్థమై ఉంటుంది. మళ్ళీ నేను చెప్తాను చూడండి క్లియర్గా. ఏ బికి 2 ఇన్పుట్స్ వస్తే సమ్ ఏ ఎగ్జార్ బి అవుతుంది. చూడండి, ఏ బి 2 ఇన్పుట్స్ వస్తే సమ్ ఏ ఎగ్జార్ బి అవుతుంది. నేను ఇక్కడ ఏ ఇన్పుట్స్ ఇచ్చాను? ఏ ఎగ్జార్ బి సి ఇచ్చాను. సి ఎగ్జార్ ఏ ఎగ్జార్ బి. ఇది ఒక ఇన్పుట్, ఇది ఒక ఇన్పుట్. ఈ రెండింటి మధ్యన ఎగ్జార్ అవుతుంది అంతే. చూడండి, సి ఒక ఇన్పుట్, ఏ ఎగ్జార్ బి అనేది ఒక ఇన్పుట్. ఆ రెండింటి మధ్యన ఎగ్జార్ అవుతుంది అంతే. క్యారీ 2 ఏటవుద్ది చెప్పండి? క్యారీ 2 మీకు సమ్ చెప్పాను కదా. క్యారీ 2 ఏటవుద్ది? ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి. అంటే మీరు ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి వాల్యూ కరెక్ట్ లేదా. కరెక్ట్ అయితే మీరు అర్థమైనట్లు, అర్థం అవ్వలేదు అంటే రాంగ్ ఆన్సర్ వచ్చినట్లు. కానీ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది అండి. ఫస్ట్ రౌండ్ విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఈ సమ్ క్యారీ ఎందుకు రెండు ఇచ్చేసాం అనేది. నేను ఏం చెప్పిన ఫుల్ ఆర్డర్లో 3 ఇన్పుట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, 2 ఇన్పుట్స్ ఏబి ఇక్కడ అయిపోయింది. సి అనేది 3rd ఇన్పుట్, సెకండ్ హాఫ్ యాడర్ గేట్కి వేస్తున్నాము. అందుగురించి నేను 3 ఇన్పుట్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాను. 2 అవుట్పుట్స్ సమ్ క్యారీ. సమ్ అయిపోయింది. ఇప్పుడు క్యారీకి చెప్తాను చూడండి. క్యారీ ఏ ఎగ్జార్ బి. ఇక్కడ ఏటవుద్ది క్యారీ అంటే?
క్యారీ ఏబి అని వస్తే ఏ ఇంటూ బి అవుతుంది. చూడండి, ఏబి ఇన్పుట్స్ వస్తే క్యారీ దగ్గర ఏ ఇంటూ బి అవుతుంది. అంటే ఇప్పుడు ఏ ఎగ్జార్ బి సి ఇచ్చాను, అప్పుడు క్యారీ దగ్గర అవుట్పుట్ ఏటవుద్ది, ఏ ఎగ్జార్ బి ఇంటూ సి. అంటే ఏ ఇంటూ బి కదా, ఏ బి వస్తే ఏ ఇంటూ బి అవుతుంది. ఏ ఎగ్జార్ బి సి వస్తే ఏ ఎగ్జార్ బి ఇంటూ సి, క్యారీ టు అవుట్పుట్. దాని తర్వాత ఇది సమ్, ఇది ఫస్ట్ ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి వచ్చింది కాబట్టి డైరెక్ట్ సమ్ అనే డైరెక్ట్ డిక్లేర్ చేసేస్తాం. ఓకేనా, ఇది డైరెక్ట్ సమ్. ఎందుకంటే చూడండి, సమ్కి ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి, ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి, సి ఎగ్జార్ బి ఎగ్జార్ ఏ అన్న ఒకటే. ఇది ఫస్ట్ ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి. ఓకేనా, కన్ఫ్యూజ్ అయిపోయాను నేను, నేనే కన్ఫ్యూజ్ అయిపోతే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నేనే క్లియర్గా చెప్పలేకపోతున్నాను. ఈ వీడియో మాత్రం చాలా కోపం వస్తుంది. ఒకటే ఇది ఒక మిస్టేక్ చేశాను, ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను, 2 మిస్టేక్లు ఆల్రెడీ. అలా మిస్టేక్సే చెప్పకూడదు. ఓకే, చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ ఎగ్జార్ బి ఇంటూ సి, మళ్ళీ రాస్తాను చూడండి, ఏ ఎగ్జార్ బి ఇంటూ సి. క్యారీ దగ్గర ఏ ఇంటూ బి ఆల్రెడీ ఉంది. యాక్చువల్ క్యారీ ఆన్సర్ ఏంటి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఇంటూ ఏ ఎగ్జార్ బి. సి ఇంటూ ఏ ఎగ్జార్ బి ఉంది, క్యారీ ఏ ఇంటూ బి ఉంది ఇక్కడ ఆల్రెడీ. అప్పుడు ఇవి రెండింటికి మధ్య ఎడిషన్ చేయాలి కాబట్టి ఆర్ గేట్ యూజ్ చేస్తాం. ఆర్ గేట్ యూజ్ చేసి ఇవి 2 ఇన్పుట్స్ వస్తే క్యారీ అనే అవుట్పుట్ బయటకు వస్తుంది. ఇది క్యారీ 1 సమ్ 1 అనేది రాయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ సమ్ క్యారీ 2 ఒకటే అయిపోతుంది కదా, క్యారీ 1 సమ్ 1. హాఫ్ యాడర్ నుంచి 2 అవుట్పుట్స్ వచ్చాయి, క్యారీ నుంచి ఇక్కడ మీకు కోడ్ రాసినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ నుంచి ఫుల్ యాడర్లో 3 ఇన్పుట్స్ ఉంటాయి, ఏబిసి, సమ్ క్యారీ అవుట్పుట్స్. ఓకే, ఫుల్ యాడర్లో 3 ఇన్పుట్స్ ఉంటాయి, సమ్ క్యారీ అవుట్పుట్. 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి, 2 క్యూబ్ వస్తుంది. 2 క్యూబ్ సారీ 2 పవర్ ఎన్ ఇన్పుట్స్ ఉంటే అది కాంబినేషన్స్ 2 పవర్ n వస్తాయండి. ఇది ఎన్ని ఉన్నాయి, ఇన్పుట్స్ 3 ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ ఎంత, 8 కాంబినేషన్స్ వస్తాయి. ఓకేనా, ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి, 8 కాంబినేషన్స్ రాసాను, దాని యొక్క అవుట్పుట్స్ కూడా రాసాను. దాని నుంచి కేమ్యాప్ రాసాను. కేమ్యాప్ ఎందుకు రాస్తున్నాను, ఇది గేట్ లెవెల్ మోడలింగ్ కోడ్ కాబట్టి కేమ్యాప్ వచ్చేసి గేట్స్లో కన్వర్ట్ చేసి అది హాఫ్ యాడర్ గేట్ నుంచి అదే గేట్లోకి వచ్చేటట్లు ఎక్స్ప్రెషన్స్ కన్వర్ట్ చేసి అది మన గేట్ లెవెల్ మోడలింగ్లో రాస్తాం. ఈ హాఫ్ యాడర్ అంటే మీరు ఏది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ హాఫ్ యాడర్ ఆల్రెడీ చూడండి, ఇది హాఫ్ యాడర్, ఇది హాఫ్ యాడర్ ఆల్రెడీ గేట్స్లో ఉన్నాయి కదా, ఎగ్జార్ గేట్ అండ్ గేట్లో కాబట్టి ఇక్కడ హాఫ్ యాడర్ అంటే అది గీయాలి, ఎగ్జార్ గేట్ అండ్ గేట్. హాఫ్ యాడర్ అని అర్థం, అది అలా గీలేం పెద్దది అయిపోద్ది కాబట్టి ఇక్కడ హాఫ్ యాడర్ 1 హాఫ్ యాడర్ 2 అని మెన్షన్ చేశాను అంతే. ఓకే, దాని తర్వాత క్యారీకి సమ్కి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ లాగాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా చెప్పాను. కే మ్యాప్కి సమ్ నుంచి క్యారీ నుంచి ఎక్స్ప్రెషన్స్ లాగాను. దాని తర్వాత క్యారీ నుంచి అది ఇది జనరేట్ చేస్తుంది హాఫ్ యాడర్. ఇది మీకు అర్థమైంది కదా, క్యారీ అంటే ఏ ఇంటూ బి, సమ్ 1 ఏ ఎగ్జార్ బి. మళ్ళీ ఇవి రెండింటికి ఎగ్జార్ చేస్తే సమ్ వస్తుంది, ఈ రెండింటికి మల్టిప్లై చేస్తే క్యారీ వస్తుంది. ఆ క్యారీ ఏంటి, ఏబి ప్లస్ సి ఎగ్జార్ బి కాబట్టి ఇవి రెండుకి యాడ్ చేస్తే క్యారీ 1 అని వస్తుంది. ఇక్కడ మనకి ఏబిసి ఇన్పుట్స్, సమ్ క్యారీ అవుట్పుట్స్. మరి ఈ మిడిల్లోని ఈ వైరు సారీ, ఇది ఈ వైర్ ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం కాబట్టి ఈ వైర్ అవసరం లేదు. ఈ వైరు మీకు అర్థమై ఉంటుంది, చెప్తాను చూడండి. మనకి కోడ్లో రాసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 1 మినిట్లో మొత్తం క్లారిఫై చేసేస్తుంది. ఇది ఎందుకు ఈ లైన్స్ ఈ వైర్స్ గీసానో మీకు అర్థం అవ్వాలి. కోడ్లో ఉన్నాయి ఇవి వైర్స్, మీకు ఇందాక చెప్పాను కదా ముందు వీడియోలోన. ఇక్కడ టెస్ట్ బెంచ్లో వైర్ రాస్తే వేరు, అది అవుట్పుట్ లాగా. కానీ ఈ మెయిన్ కోడ్లోన వైర్ అని రాసామనుకో దానికి మొత్తం డిఫరెంట్గా వచ్చేస్తుంది. వైర్ అని రాస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ కాదు, ఇక్కడ వైర్ అని రాయకూడదు. ఓన్లీ టెస్ట్ బెంచ్లోనూ అవుట్పుట్కి వైరు ఇన్పుట్ రెగ్ అని రాస్తాం. అంతేగాని మీరు ఇక్కడ అవుట్పుట్ బదులు వైర్ సమ్మన్ అలా రాయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైర్లు ఎందుకు అలాగే రాయకూడదని. ఇది యాక్చువల్గా చిన్న కోడ్ ఉంటుంది, ఎందుకంటే హాఫ్ యాడర్ నుంచి మనం వెళ్తున్నాం ఫుల్ యాడర్కి. ఎందుకంటే హాఫ్ యాడర్ కోడ్ ఆల్రెడీ రాస్తాం, హాఫ్ యాడర్ కోడ్ ఆల్రెడీ రాసాం కదా. చూడండి, మాడ్యూల్ హాఫ్ యాడర్, ఆ హాఫ్ యాడర్ నుంచి
ఇక్కడ ఇన్స్టాన్స్ చేసుకోవాలి అది ఆఫ్ యాడర్, ఎందుకంటే ఆఫ్ యాడర్ ఫుల్ యాడర్ యూజింగ్ ఆఫ్ యాడర్ కోడ్ ఇది గేట్ లెవెల్ కోడ్లు. కాబట్టి ఇప్పుడు రాస్తాను చూడండి, మాడ్యూల్ ఎఫ్ఏ కదా, ఎఫ్ఏ ఫుల్ యాడర్. ఇక్కడ మన ఏంటంటే సమ్ క్యారీ ఏబిసి 3 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్. అవుట్పుట్ ఏంటంటే డిక్లేర్ చేసుకుంటాం. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ క్యారీ. ఇవన్నీ 1 బిట్ మెంబర్స్. చూడండి మీరు ఇక్కడ ఇది చూడండి, అన్ని 1 బిట్ మెంబర్స్ ఇవి. 0 కానీ 1 కానీ, ఏకి, బికి 0 కానీ 1 కానీ, సికి 0 కానీ 1 కానీ, సమ్కి 0 కానీ 1 కానీ, క్యారీకి 0 కానీ 1 కానీ, అంతే. ఓకేనా? సమ్ క్యారీ అంటే ఎడిషన్ చేస్తే అది వేరండి. 2 + 3 5 వస్తుంది, అది వేరు. ఇది యాడర్ అనేది ఇది వేరు. ఇది యాడర్ అనేది దానికి ఆ ఎడిషన్ దానికి చాలా తేడా ఉంటుంది. మీకు అందుగురించి క్లియర్ చెప్పాను. యాడర్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎడిషన్ ఇచ్చేస్తుంది. ఇక్కడ ఆఫ్ యాడర్ నుంచి ఫుల్ యాడర్ నుంచి యాక్చువల్గా మనం ఇక్కడ సి లాంగ్వేజ్లో అంటే ఫుల్గా రాసేస్తాం. ఆఫ్ యాడర్ అంటే యాడింగ్ అంటే సి = A+B అని రాసేస్తాం. కానీ మనం యాక్చువల్గా ఒక చిప్ సెట్ మీద మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ క్లియర్ చేయాలంటే ఏఎల్యు అని యూజ్ చేస్తాం. అందరూ అది మీకు అర్థమవుద్ది. అర్థమెటిక్ లాజిక్ ఏంటంటే ఇందులోన ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను అన్నీ ఒకే చిప్ సెట్ మీద ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ చిప్ సెట్ మీద ఇవన్నీ ఆఫ్ యాడర్ ఫుల్ యాడర్ ఇంక్లూడ్ చేస్తారు. అప్పుడే ఎడిషన్ అవుద్ది. అంతేగాని మనం అనుకుంటాం A+B రాసేస్తే అయిపోద్ది ఎడిషన్ అని. అలాగే అవ్వదు. చిప్ సెట్ మీద దానికి స్పెసిఫిక్గా ఉంటాయి. ఆ ఇన్పుట్స్ ఇస్తాం, అవుట్పుట్స్ లాగుతాం. ఇది 2 బిట్ యాడ్, ఇది 3 బిట్ ఎడిషన్ కన్ఫర్మ్ చేయాలంటే మనం ఎన్నో యాడర్స్ యూజ్ చేస్తే అప్పుడు 3 బిట్ ఎడిషన్ అవుద్ది. ఓకేనా? మీకు క్లియర్గా అర్థం కావాలంటే 3 బిట్ ఎడిషన్స్ అవ్వాలంటే ఎన్నో బిట్స్ యాడర్లు అనేవి పెట్టాలి. అప్పుడు 3 బిట్ ఎడిషన్ అవుద్ది. అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. సో అలా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీకు. కాబట్టి ఎడిషన్కి యాడర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు. అందుగురించి నేను ఎప్పుడు 1 బిట్ అని చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుగురించి అవుట్పుట్ సమ్ కామన్. ఎందుకంటే ఇది చూడు, యారెస్ ఎక్కడ నేను డిక్లేర్ చేయలేదు. యారెస్ డిక్లేర్ చేస్తే అవి మీకు అంటే ఉన్నట్లు 1 బిట్ 2 బిట్ అని. ఇన్పుట్ ఏంటి? ABC. ఓకేనా? ఓకే. ఇక్కడ మనం చూసుకుందాం. వీటితో ఇది మ్యాప్ చేద్దాం. ఇన్పుట్ ABC ఇచ్చాను, ABC ఉంది. ఓకే. అవుట్పుట్ సమ్ క్యారీ ఇచ్చాను, సమ్ క్యారీ ఇది అవుట్పుట్. సమ్ 1 క్యారీ 1. దీనికి అవుట్పుట్ ఏంటి? సమ్ 1 క్యారీ 1. ఇది డిక్లేర్ చేయ అవసరం లేదు. క్యారీ 2 సమ్ 2. ఇక్కడ ఏంటి? సమ్ క్యారీ. కాబట్టి ఇవి 2 అవుట్పుట్స్ అని డిక్లేర్ చేసాం. ఇవి ఫైనల్ అవుట్పుట్స్ కాదు, ఫైనల్ అవుట్పుట్స్ డిక్లేర్ చేయాలి. అయితే మిడిల్లో కొన్ని ఇది మనం మర్చిపోయాం. చూడండి, AB డిక్లేర్ చేసాం, క్యారీ 1 సమ్ 1 డిక్లేర్ చేసామా? చేయలేదు. ఎక్కడైనా చేసాం ఏంటి? చేయలేదు కదా. ఓన్లీ 5 టైమ్స్ డిక్లేర్ చేసాం. ఇవి 2 డిక్లేర్ చేయలేదు. మళ్ళీ సి నుంచి అవుట్పుట్ 2 వచ్చాయి. అవుట్పుట్కి సమ్ డైరెక్ట్ కాబట్టి డైరెక్ట్ డిక్లేర్ చేసాం సమ్ అని. ఇందులో క్యారీ అనే దానికి మిడిల్ నుంచి వైర్ లాగాము. ఇది డిక్లేర్ చేసాము, ఇది డిక్లేర్ చేయలేదు. ఇవి వైర్లో డిక్లేర్ చేస్తాం. ఇది WF0, WF1, WF2. ఓకేనా? ఒక అర్థమై ఉంటుంది. అందుగురించి మిడిల్లో మనం డిక్లేర్ చేయలేదు. అవి ఇక్కడ మెయిన్ కోడ్లోన వైర్స్లో డిక్లేర్ చేసుకుంటాం. WF0, WF1, WF2. ఇవేటిది? వైర్. అందులోన టెస్ట్ బెంచ్లోనైతే అవుట్పుట్ అని డిక్లేర్ చేస్తాం. అవుట్పుట్కి వైర్ వేస్తాం. చూడండి, టెస్ట్ బెంచ్ వేరే, ఇందులో వైర్ అని రాయకూడదు అవుట్పుట్ దగ్గర. అందుగురించి మీకు ఎంతకన్నా నుంచి ముందు వీడియో నుంచి అంతకు నుంచి నేనే అంటే చాలామంది అవుట్పుట్ అని మా ఫ్రెండ్ ఒకడు వైర్ అని రాసి కోడ్ రాసాడు. అప్పుడు మా సార్ ఏం చేశాడంటే మొత్తం అది యాక్చువల్గా ల్యాబ్ ఎగ్జామ్లో అయింది. మా ఫ్రెండ్ ఇక్కడ అవుట్పుట్ బదులు వైర్ అని రాశాడు మెయిన్ వీటిలోన. అయితే ఆడికి అంటే బేసిక్స్ తెలియవు. అప్పుడు సార్ అడిగితే అవుట్పుట్ బదులు వైర్ అని ఎందుకు రాసాడంటే, సార్ అదే రిజిస్టర్ వైర్ అని డిక్లేర్ చేసుకోవచ్చు కదా సార్ అని అంటే, ఆ వెంటనే సార్ కొంచెం కోపం ఎక్కువ, వెంటనే తప్పు కొట్టి పంపించాడు మొత్తం. అది యాక్చువల్గా ల్యాబ్ ఇంటర్నల్ ఎగ్జామ్ కాబట్టి ఏదోలాగా ఇదైపోయింది. అది ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో నాకు పెద్ద తప్పు కొట్టేసి పంపిస్తే అది 2 పేజెస్ కోడ్. అది మనకి ఎంత 2 పేజెస్ కోడ్, మొత్తం 2 పేజెస్ తప్పులా కనబడితే ఎగ్జామ్ కరెక్షన్ చేసిన డేట్ మొత్తానికి యాక్చువల్ కరెక్షన్ మా ఊళ్ళో చేస్తారులే, ఎందుకంటే అటానమస్ కాలేజ్ కాబట్టి. కానీ
గ్రేడ్ తగ్గిపోద్ది అంతే. అందుగురించి నేను అంటే మా ఫ్రెండ్ మిస్టేక్ వల్ల నాకు అలాగే ఎక్కువ చెప్పాల్సి వస్తుంది అందుగురించి. ఓకేనా. వైరు ఎన్ని 0 1 2 కాబట్టి 2 2 0 W వైర్కి ఇక్కడ వైర్ అని డిక్లేర్ చేసాం. అది దాని వేరియబుల్ నేమ్ ఏంటి W అని ఇచ్చాం. WF0 WF1 WF2 3 ఉన్నాయి కాబట్టి 3 వైర్స్. ఓకేనా. అందుకని డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్ ఏ గేట్ 1 ఇది ఆఫ్ ఏ అనేది ఎక్కడి నుంచి లాగుతున్నాము ఇక్కడ ఆఫ్ ఏ అంటే ఇగో చూడండి ఆఫ్ యాడర్ ఇగో ఈ కోడ్ నుంచి ఇక్కడ లాగుతున్నాం. మీరు ఇది ఎందులో నీడిఏ ప్లేగ్రౌండ్ రాసినప్పుడు ఈ కోడ్ పైన రాసిన తర్వాత ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. అంతేగాని మీరు డైరెక్ట్గా ఈ కోడ్ రాసాను అనుకోండి హెచ్ఏ అంటే అది తీసుకోలేదు. హెచ్ఏ అంటే మీరు ఏది చెప్తుందో దానికి అర్థం కాదు కంపైలర్కి. సో ఈ కోడ్ పైన రాసిన తర్వాత ఆఫ్ యాడర్ హెచ్ఏ ఈ కోడ్ నుంచి ఆ కోడ్ లాగుతున్నాడు అని అది అర్థమవుతుంది కంపైలర్కి. ఓకేనా. ఆఫ్ యాడర్ గేట్ 1 అనేది మామూలు సింబల్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇక్కడ దాని తర్వాత మ్యాప్ చేయాలి. ఇక్కడ చూడండి సమ్ క్యారీ AB ఉంది మ్యాపింగ్. ఇక్కడైతే ఆఫ్ యాడర్కి AB ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ ఏంటి WF0 WF1. సో మ్యాప్ చేయాలి. ఇప్పుడు మ్యాపింగ్ ఎలా వస్తుందో చెప్తాను చూడండి. డాట్ సమ్ దగ్గర ఏంటి అవుట్పుట్ అంటే మీకు కనబడుతుందా? ఒక నిమిషం చూడండి. సమ్ WF1 కామా దాని తర్వాత క్యారీ ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి ఇచ్చామో సమ్కి ఇక్కడ అవుట్పుట్ ఏంటి సమ్కి అక్కడ అవుట్పుట్ ఏంటి సమ్ 1కి WF1. అందుగురించి నేను సమ్కి WF1కి మ్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి WF1 ఉంది ఇక్కడ సమ్ అని ఉంది కాబట్టి రెండు ఇక చూడండి సమ్ ఆఫ్ ఇక్కడ ఎలాగొచ్చిందంటే ఇక్కడ చూడండి ఇగో అంటే సమ్ ఇక్కడ ఏంటది WF1 అవుట్పుట్ ఇక్కడ సమ్ అవుట్పుట్ క్యారీ ఇక్కడ అవుట్పుట్ ఉంది. ఇక్కడ ఏంటుంది WF0 ఉంది కాబట్టి క్యారీ WF0కి మ్యాప్ చేస్తాం. ఇక్కడ AB ఉంది ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి ఉంది ABA ఉంది కాబట్టి AB AA సో ఏకి మ్యాప్ చేస్తాం. దాని తర్వాత బీకి డాట్ బీకి మ్యాప్ చేస్తాం. ఇది ఆఫ్ యాడర్ 1. సో మ్యాపింగ్ మీకు అర్థమై ఉంటుంది. చూడండి ఆఫ్ యాడర్ దగ్గర సమ్ క్యారీ AB ఉంది ఎందుకంటే సమ్ క్యారీ అవుట్పుట్ AB ఇన్పుట్. కానీ ఇక్కడ అవుట్పుట్ ఏంటిది WF0 WF1 AB ఇన్పుట్స్ ఏకి మ్యాప్ చేస్తాం బీకి మ్యాప్ చేస్తాం. సమ్కి ఇక్కడ అవుట్పుట్ ఏంటి WF1 క్యారీకి WF0 అందుగురించి ఇలా మ్యాప్ చేస్తాం. దాని తర్వాత ఆఫ్ యాడర్ ఇంకోటి ఉందంటే గేట్ 2 ఉంది కదా గేట్ 2 ఇందులోనేటి ఇది సమ్కి డైరెక్ట్ మ్యాప్ అయ్యి ఉంది. దాని తర్వాత క్యారీకి WF2తో మ్యాప్ అయ్యి ఉంది. దాని తర్వాత అది ఇక్కడ చూడండి ఏ ఇక్కడ ఇన్పుట్ అనుకుంటే ఏకి దేనితో మ్యాప్ అయ్యి ఉంది WF1తో మ్యాప్ అయ్యి ఉంది. ఈ అవుట్పుట్ దీనికి ఇన్పుట్గా కన్వర్ట్ అవుతుంది. ఇది AB కదా. ఇక్కడ చూడండి ఆఫ్ యాడర్కి టూ ఇవి ఉంటాయి కదండి ఇన్పుట్స్ AB 2 ఇన్పుట్స్. ఇక్కడేంటి A XOR B ఉంది చూడండి. అంటే ఇది సమ్ 1 WF1 మ్యాప్ అయ్యి ఉంది సమ్ 1 WF1. ఆ WF1 దీనికి ఇన్పుట్కి వెళ్తుంది అంటే ఏకి WF1కి మ్యాప్ చేయాలి బీకి సికి మ్యాప్ చేయాలి సమ్కి మ్యాప్ అయ్యి ఉంటుంది క్యారీకి ఏమో WF2 మ్యాప్ చేయాలి. అర్థమే ఉందా. సమ్కి 8 మ్యాప్ చేయాలి సమ్కి సమ్కి డైరెక్ట్ సమ్ అని ఉంది కాబట్టి సమ్కి సమ్ మ్యాప్ చేసేస్తాం. దాని తర్వాత క్యారీ ఏంటి ఉంది WF2 ఉంది. ఇక్కడ చూడండి ఆఫ్ యాడర్కి WF2 ఆఫ్ యాడర్ గేట్ 2 WF2 ఉంది కాబట్టి WF2తోని మ్యాప్ చేస్తాం. దాని తర్వాత గేట్ 1 చూడండి ఇన్పుట్స్ ఏంటి ఏకి దేనితో మ్యాప్ చేయాలి WF1తోని కాబట్టి ఏకి WF1తోని మ్యాప్ చేసాం. దాని తర్వాత బీకి సితో మ్యాప్ చేయాలి బీకి ఏమో సితోని మ్యాప్ చేసాం. ఇది అయిపోయినట్లు. ఇది ఆల్రెడీ ఇక్కడ దాకా కోడ్ అయ్యింది. ఇది ఏంటిది ఆర్ గేట్ ఇది మీకు ఎలాగా ఆర్ గేట్ 3 గేట్ 1 గేట్ 2 అయిపోయింది కదా. గేట్ 3 అవుట్పుట్ ఏంటి క్యారీ దాని ఇన్పుట్స్ ఏంటి ఇన్పుట్స్ WF0 WF2 అన్నీ కనబడుతుందా అంటే సారీ అండి WF2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆర్ గేట్ ఉంది గేట్ నెంబర్ అంటే గేట్ 3 ఇది గేట్ 1 గేట్ 2 గేట్ 3 ఓకేనా.
ఆర్ గేట్ 3 అవుట్పుట్ ఏంటి క్యారీ, ఇన్పుట్స్ ఏంటి WF0 WF2, అవుట్పుట్ క్యారీ WF0 WF2. ఓకేనా, అండ్ మాడ్యూల్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, ఇది కోడ్, మెయిన్ కోడ్. టెస్ట్ బెంచ్ ఇప్పుడు చెప్తాను చూడండి, అర్థమై ఉంటుంది. మళ్ళీ మీకు క్లియర్ చెప్తాను చూడండి. మాడ్యూల్ ఫుల్ యాడర్ అనేది FAతో మెన్షన్ చేసి అవుట్పుట్స్ ఏంటి, ఇన్పుట్స్ ఏంటి అండ్ అన్ని టెర్మినల్స్ డిక్లేర్ చేసుకున్నాను. వైర్స్ ఎందులో డిక్లేర్ చేయకూడదండి, లోపల ఈ ఆర్గ్యుమెంట్స్ లోపల వైర్స్ డిక్లేర్ చేయకూడదు. వైర్స్ మిడిల్లోనే వచ్చాయి, కోడ్ అవుట్పుట్ దగ్గర మీ వైర్స్ మిడిల్లోనే వస్తున్నాయి. ఇవి అంతే, మిడిల్లోనే వస్తున్నాయి. ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఈ లోపల అంటే మాడ్యూల్ లోపల ఇన్స్టెంట్ చేయొచ్చు అంతే. ఓకేనా, దాని తర్వాత అవుట్పుట్ సమ్ క్యారీ, ఇన్పుట్స్ ABC, దాని తర్వాత వైర్స్ ఎందుకు మీకు అర్థమైంది కదా. ఈ క్యారీ 1 మనకి ఒక వైర్ లాగా తీసుకెళ్ళి ఇది కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మన ఇది అవుట్పుట్ కాదు, ఇన్పుట్ కాదు, మిడిల్లోనే వస్తుంది. ఈ వైరు మిడిల్లోనే వచ్చిన దానికి వైర్ అని డిక్లేర్ చేసుకొని అది చూడండి, WF0 WF1 WF3 3 వైర్స్ ఉన్నాయి మనకి మిడిల్లోనే వచ్చేవి. ఈ ABC ఈ 3 టెర్మినల్స్, ఈ 3 టెర్మినల్స్ ఇన్పుట్స్, ఈ 2 టెర్మినల్స్ అవుట్పుట్స్. ఈ మిడిల్లోనే వస్తున్నాయి, మిడిల్లోనే పోతాయి అండ్ వైర్స్ అండ్ మిడిల్లోనే వస్తున్నాయి. కానీ ఇవి ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మిడిల్ నుంచి వైర్ ఆర్ గేట్ కన్వర్ట్ అయింది కదా, అదే క్యారీ కన్వర్ట్ అవుతుంది. సో అందుగురించి ఆ వైర్స్ మీకు అర్థమై ఉంటుంది. అదే టెస్ట్ బెంచ్లో వైర్ అంటే అవుట్పుట్, రెగ్ అంటే ఇన్పుట్, కానీ ఇందులో వేరు మెయిన్ కోడ్లోన. ఓకేనా, దాని తర్వాత ఆఫ్ యాడర్ గేట్ 1, ఆఫ్ యాడర్ గేట్ 2, ఆర్ గేట్ 3 అండ్ మాడ్యూల్. మీకు EDA ప్లేగ్రౌండ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమయ్యేది, కానీ నేను ఎందుకంటే EDA ప్లేగ్రౌండ్కి వెళ్ళలేదు, అన్నీ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లైవ్ క్లాస్లో అంటే లైవ్ వీడియోలో పెడతాను. లైవ్ వీడియోలో పెట్టలేము మనం, ఎందుకంటే 50 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అంతకు రీచ్ అవ్వలేము. సో ఏం చేస్తానంటే గేట్ లెవెల్ మాడ్యూల్ యూనిట్ 2 అయిపోద్ది కదా, యూనిట్ 2 అయిపోతే నేను అన్ని కోడ్స్ EDA ప్లేగ్రౌండ్లో ఒకసారి రన్ చేస్తాను. అది మీకు చూపిస్తాను ఎలాగో అవుట్పుట్ వస్తుంది. సేమ్ ఈ టెస్ట్ బెంచ్, ఇక్కడ టెస్ట్ బెంచ్ ఫుల్ ఆఫ్ యాడర్కి రాశాను, ఆ టెస్ట్ బెంచ్ కూడా వేస్తాను, ఇలాగే అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఇలాగ అవుట్పుట్ వచ్చిన తర్వాత అది డిస్ప్లేలో కూడా గ్రాఫ్స్లో ఎలా డిస్ప్లే అవుతుందో అవి కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదంతా నీట్గా చెప్తాను. అందులోపల ఇది అవుద్ది, ఫుల్ యాడర్ అయిపోయి ఉంటుంది. ఫుల్ యాడర్ ఓకేనా, ఫుల్ యాడర్ టెస్ట్ బెంచ్ రాయలేదు ఇంకా, టెస్ట్ బెంచ్ రాదు. టెస్ట్ బెంచ్ ఫాస్ట్గా రాస్తాను చూడండి. ముందు రెండు టెస్ట్ బెంచ్లు రాశాను, మీకు అర్థమై ఉంటుంది. అర్థం అవ్వకపోతే ఇది కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. నా టైం అంటే మీకు టైం అయిపోతుంది ఏమో, 20 minutes అలాగే అయిపోతుంది కదా వీడియో అని, అంతేగాని నా ఖాళీగా నేను మాడ్యూల్ TB ఓకేనా, టెస్ట్ బెంచ్ కాబట్టి. దాని తర్వాత ఇక్కడ వైరు రెగ్ దేనికో మీకు ముందే చెప్పాను. వైర్ అవుట్పుట్ ఏంటి సమ్ము క్యారీ కనబడుతుంది కదా మీకు. అంటే నేను కెమెరా కనబడుతుంది అంటే నాకు కెమెరా అనేది వేరేలాగా నేను రికార్డ్ చేస్తున్నాను, ఒకసారి చూపిస్తాను లేండి. అందుగురించి నేను కనబడుతుంది లేదు చెక్ చేసుకోవాలి ప్రతిసారి. ఎందుకంటే ఇది ఇక్కడ రాశాను అనుకోండి, ఇక్కడ రాశాను అనుకోండి, ఇలా మూవ్ చేయాలి. మూవ్ చేయకంటే ఇక్కడ రాస్తాను అనుకోండి, మీకు ఏటి కనబడుతుంది, అదే నా బాధ. అందుగురించి ప్రతిసారి కనబడుతుంది లేదు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, అంతేగాని ఇది గేట్ కాదు. నెక్స్ట్ రిజిస్టర్లోనే ఇన్పుట్స్ ABC ఇన్పుట్స్ ఓకేనా. ఇక్కడ ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్ మరి అక్కడ డిక్లేర్ చేయాలా చేయకూడదు. ఈ వైర్స్ అనేవి మిడిల్లోనే వస్తాయి కాబట్టి డిక్లేర్ చేయకూడదు. టెస్ట్ బెంచ్లోన అవుట్పుట్స్ ఇన్పుట్స్ డిక్లేర్ చేసుకుంటా. అవుట్పుట్స్ వైర్ కని ఇస్తాం, రిజిస్టర్లోన ఇన్పుట్స్ అంటే డిక్లేర్ చేసుకుంటాం ఓకేనా. దాని తర్వాత ఇన్స్టెంట్ చేసాను. ఇక్కడ ఏటుంది FA అని ఉంది, FA అనే రాయాలి, అంతేగాని అక్కడ ఏటుందో ఇది దేని యొక్క టెస్ట్ బెంచ్ క్లియర్ కన్ఫర్మ్ చేయాలి కదా. ఇక్కడ చూడండి మాడ్యూల్ నేమ్ ఉంది FA అని, దాని యొక్క టెస్ట్ బెంచ్ అని ఇక్కడ రాసినట్లు G1 అండ్ ఇక్కడేంటి ఒక టెస్ట్ బెంచ్ కోడ్ ఇక్కడ రాయొచ్చు, ఇంకో టెస్ట్ బెంచ్ కోడ్ ఇక్కడ రాయొచ్చు. అదే FAకే 2 టెస్ట్ బెంచ్లు 5 టెస్ట్ బెంచ్ 2 టెస్ట్ బెంచ్ కోడ్స్ అని రాయొచ్చు. ఎన్నిసార్లు అయినా ఇన్పుట్స్ ఇవ్వచ్చు. టెస్ట్ బెంచ్ అంటే ఇన్పుట్స్ ఇవ్వడం. ఇక్కడ మనం ఎక్కడైనా ఇన్పుట్స్ ఇచ్చామా చూడండి, ఇక్కడ డిక్లేర్ చేసాం అంతే, వాల్యూస్ డిక్లేర్ చేసాం. ఎక్కడైనా ఇన్పుట్స్ వాల్యూస్ ఇచ్చామా, ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చేదే టెస్ట్ బెంచ్ ఓకేనా, అర్థమే అవుద్ది ఓకేనా. దాని తర్వాత డైరెక్ట్ మ్యాపింగ్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్ని మ్యాప్లు చేసాం కాబట్టి మామూలు డైరెక్ట్ మ్యాప్ చేసాం. సమ్ ఏ క్యారీ ABC అదే కదా, ఇక్కడ కూడా అంతే. సమ్ క్యారీ అవుట్పుట్, సమ్ క్యారీ అంటే నేను ఫాస్ట్గా వెళ్ళట్లేదు కదా, మీకు అర్థమవుతుందా లేదా కింద కామెంట్ చేయండి ప్లీజ్ అంతే. ఇది
లైక్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, కామెంట్ చేయండి. అర్థమవుతుందో అర్థం కావట్లేదు, నాకు పిచ్చెక్కిపోతుంది. మీకు అర్థం కాకపోతే నేను ఎన్ని క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు టైం వేస్ట్ కదా. అర్థమయ్యేటట్లు నేను అంటే మీకు ఏదైనా మీరు ఎంత ఫాస్ట్గా చెప్తున్నారని చెప్తే నేను చేంజ్ చేసుకుంటున్నాను అంతే. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇనిషియల్ బిగిన్ ఎందుకో రాసాను, ఇక్కడ ఇన్పుట్స్ ఇస్తాం. ఇనిషియల్ బిగిన్ ఇక్కడైతే ABC 3 ఇన్పుట్స్ కదా, 3 బిట్ 000. ఇక్కడే మీకు 3 బిట్ ఏ అన్ని 1 బిట్ మెంబర్స్ కాబట్టి ABC, ఏ వాల్యూ 0, B వాల్యూ 0, C వాల్యూ 0. ఆఫ్టర్ 2 నానో సెకండ్స్ ABC ఇలాగా 3 బిట్ 001 అప్డేట్ అవుద్ది. A0 B0 కానీ C1 కన్వర్ట్ అవుద్ది. ఓకేనా, అర్థమై ఉంటుంది. దాని తర్వాత అనదర్ 2 నానో సెకండ్స్ తర్వాత ABC 3 బిట్ 010. ఓకేనా, A0 B0 B1 C0. ఓకేనా, దాని తర్వాత 2 నానో సెకండ్స్ తర్వాత ABC అంటే 8తో కన్ఫ్యూజ్ చేస్తాను. యాక్చువల్గా 8 కాంబినేషన్స్ రాయాలి అంటే రాయొచ్చు, కానీ నేను ఫోర్ కేసెస్ టెస్ట్ చేస్తున్నాను. అందుగురించి 3 బిట్ 1 ఈ 4 కండిషన్స్ చెక్ చేస్తున్నాను. అవి 4 కండిషన్స్ రాసిన తర్వాత ఓకేనా అయిపోయింది. ఈ ఇనిషియల్ బిగిన్ రాసాం. ఎక్కడైతే ఎండ్ రాయాలి అంటే ఇవన్నీ లైన్ వైజ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అదే ఇక్కడ బిగిన్ ఎండ్ రాయకండి ఇనిషియల్ బ్లాక్ రాయలేదు అనుకో, ఇలాగ రాసాం అనుకోండి ఇది ఎర్రర్ అని చూపిస్తుంది. ఎందుకంటే అన్ని దగ్గర 2 నానో సెకండ్స్ ఉంది, ఈ 3 ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. కానీ ఇనిషియల్ బిగిన్ రాసాం కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇది ఏంటంటే 2 సెకండ్స్ దగ్గర 0 సెకండ్స్ దగ్గర ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది, 2 సెకండ్స్ దగ్గర ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది, 2 + 2 4 సెకండ్స్ దగ్గర ఇది, 6 దగ్గర ఇది, తర్వాత ఎండ్ అయిపోద్ది. ఓకేనా, అది అందుగురించి ఇనిషియల్ ఇది 1 లైన్ కాబట్టి ఇనిషియల్ 1 లైన్ కాబట్టి $డిస్ప్లే అనేది డైరెక్ట్గా రాసవచ్చు. డిస్ప్లే రాసాం. $టైమ్ రేట్ టైం చూపిస్తుంది 0 నానో సెకండ్స్ అండి, 2 నానో సెకండ్స్ అనేది. ఇది A %B అని అవ్వచ్చు, D అని అవ్వచ్చు. D అంటే డెసిమల్, B అంటే బైనరీ షో చేస్తుంది. B %D. దాని తర్వాత సమ్ క్యారీ %D. ఇప్పుడు సేమ్ స్కాన్ ఆఫ్ లాగా A, B, సమ్, క్యారీ. ఓకేనా, ఇనిషియల్ $డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు ఏంటైతే ఇనిషియల్ $40 స్టాప్ ఏంటంటే ఇక్కడ ఆపడానికి ఇది ఎలా రన్ చేసుకొని వెళ్ళిపోద్ది. 100 నానో సెకండ్స్ 1000 నానో సెకండ్స్ అలా రన్ చేసుకొని ప్రింట్ అయిపోద్ది వాల్యూస్. ఇక్కడ 40 అని రాస్తే ఇక్కడ 40 నానో సెకండ్స్ దగ్గర సిమ్యులేషన్ ఆగుతుంది అని అర్థం, స్టాప్ అని అర్థం. ఓకేనా, దాని తర్వాత ఎండ్ మోడ్ చేద్దాం. ఇది 1 లైన్ కాబట్టి బిగిన్ ఎండ్ రాయలేదు. ఇనిషియల్ తర్వాత బిగిన్ ఎండ్ ఎందుకు రాస్తాము, 2-3 లైన్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇనిషియల్ తర్వాత బిగిన్ ఎండ్ ఎందుకు రాయాలి $డిస్ప్లే కంటే 1 లైన్ $డిస్ప్లే అనేది ఇదంతా 1 లైన్. ఓకేనా, అందుగురించి ఇనిషియల్ బిగిన్ ఎండ్ రాయలేదు. అయితే టెస్ట్ కేస్ రిజల్ట్స్ ఏటొస్తుంది, ఇక్కడ సింటెక్స్ సేమ్ $టైం ఉంది ఫస్ట్. ఇక్కడ చూడండి $డిస్ప్లే దగ్గర ఫస్ట్ $టైం ఉంది కాబట్టి $టైం 0 సెకండ్స్ అని వస్తుంది. 0 నానో సెకండ్ 0 సెకండ్స్ దగ్గర ఏ వాల్యూ ఎంత ఉంది, A0 B0 C0 కాబట్టి A0, B0, C0. ఇక్కడ సింటెక్స్ ఏది ఉందో అది ఆ ఫార్మేట్లోనే వస్తుంది. చూడండి A0, B0, C అనేవి రాయలేదు, సారీ. ఇక్కడ C %D. దాని తర్వాత సమ్ క్యారీ ఎప్పుడు వస్తుంది, సమ్ ఎంత, సమ్ 0 అవుద్ది ఎందుకంటే ABC అన్ని 0 కాబట్టి. క్యారీ ఎంత అవుద్ది 0 ఎందుకంటే అన్ని 0s ఉన్నాయి కాబట్టి 0. ఓకేనా, అలా వస్తుంది. దాని తర్వాత 2 నానో సెకండ్స్ చేంజ్ అవుద్ది, దాని తర్వాత 4 నానో సెకండ్స్ చేంజ్ అవుతుంది, దాని తర్వాత 6 నానో సెకండ్స్ చేంజ్ అవుతుంది. దాని తర్వాత 40 దగ్గర ఇది అంత 6 తర్వాత 8 చేంజ్ అవ్వట్లేదు, 40 కూడా సేమ్. ఈ 6 దగ్గర 8 ఉందో ఆ 40 దగ్గర కూడా అదే ఉంటుంది. 2 దగ్గర ఎంత ఉంది, A0 B0 C1, A0 B0 C1 కాబట్టి సమ్ =1, క్యారీ =0. ఓకేనా, A0 నెక్స్ట్ 4 నానో సెకండ్స్ అది A0 B1 C0, A0 B1 C0. అప్పుడు ఏంటి అవుతుంది, సమ్ చూడండి 4 దగ్గర 6 8 అవుతుంది, సమ్ 1 క్యారీ 0 ఒకటే 1 ఉంది కదా, క్యారీ 0. ఇక్కడ ఏంటిది 6th నానో దగ్గర A =1 B =1 C =1.
ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 1, సి ఈజ్ ఈక్వల్స్ టు 1. అప్పుడు సమ్ ఎంత అవుద్ది? సమ్ 1 క్యారీ 1. 40 దగ్గర కూడా సేమ్ ప్రింట్ అవుద్ది, ఎందుకంటే దాని తర్వాత ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు వాల్యూస్. కాబట్టి 40 దగ్గర ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 1, సి ఈజ్ ఈక్వల్స్ టు 1, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 1. మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఇంకేదైనా ఉంటే చిన్న డౌట్ ఉన్నా నాకు మొత్తం చెప్పండి. ఫుల్ యాడర్, హాఫ్ యాడర్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో థ్యాంక్ యూ లాస్ట్ దాకా చూసినందుకు.